అందరికీ నమస్కారం. ఆల్ ఇన్ వన్ ఉద్దానం ఛానల్ స్వాగతం. బల్లెడి నారాయణమూర్తి గారు రచించిన ఉద్దానం వ్యాసాల నుంచి కాకుల తిరుగుబాటు గురించి ఈరోజు చెప్పబోతున్నాను. బలి వామన నాటకాన్ని రవీంద్ర భారతిలో ప్రదర్శించిన సమయాన తమ్మినేని రామారావును చూశాను. నాటకంలో అతను వామన పాత్రధారి. ఈయన శ్రీకాకుళం జిల్లా సోంపేట వాసి. తమ్మినేని రామారావుపై ఇప్పటి వరకు 32 నేరాలను ప్రభుత్వం మోపి ఉంది. ఉద్దానంలో ఎన్సీసీ సంస్థ నిర్మించి తలపెట్టిన థర్మల్ పవర్ ప్లాంట్ వద్దంటూ ఉద్యమిస్తున్న పర్యావరణ పరిరక్షణ సమితిలో రామారావు ఒకానొక కార్యకర్త. నాటక ప్రదర్శన అనంతరం తనను తాను పరిచయం చేసుకుంటూ రామారావు అన్నారు కదా, నేనేమీ నటుడిని కాదు, నటించాలనే కోరిక నాలో లేదు. నాకో విద్యా సంస్థ, మరికొన్ని వ్యాపారాలు ఏవో ఉన్నాయి. అలాంటప్పుడు ఈ నాటకంలో ఎందుకు చేయాల్సి వచ్చిందంటే, దీన్ని ప్రదర్శించిన ప్రతి చోట మా పోరాటం ఎంత న్యాయమైనదో చెప్పడానికే, మా ఉద్యమానికి మద్దతు కూడగట్టుకోవడానికి దొరికిన అవకాశాలు ఇదొకటి. మళ్ళీ ఇన్నాళ్ళ తరువాత ఆర్ నారాయణమూర్తి నిర్మించిన పీపుల్స్ వార్ సినిమాలో తన తోటి కార్యకర్తలతో కలిసి నినాదాలు చేస్తూ రామారావు కనిపించారు. చిత్రంలో అలాంటి దృశ్యాలను చూస్తున్నంతసేపు ఆయన చెప్పిన నాటి మాటలు మదిలో మెదలుతూనే ఉన్నాయి. రామారావుతో పాటు వెండితెరపై కనిపించిన చాలామంది కార్యకర్తలు బహుశా ఆయన మాదిరిగానే పదుల సంఖ్యలో నేరాలను ఎదుర్కొంటూ ఉండొచ్చు. ఇక పీపుల్స్ వార్ సినిమా కొత్తగా చెప్పిన విషయం ఏమిటని ఆలోచిస్తే, అక్కడి ప్రజలను ఏ శక్తి అంతగా సంఘటితం చేయగలిగిందో లోకానికి బోధపరచగలగడమే. ఉద్దానం జనాలను పోరుబాటులు విజయవంతమయ్యేలా చేస్తున్నది ఉద్దానమే అని నాడు రామారావు మాటల్లో ఛాయగా కలిగిన అవగాహనను పీపుల్స్ వార్ సినిమా సంపూర్ణం చేయగలిగింది. కొన్నేళ్ల క్రితం సంగతి. కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో సత్యజిత్ రే సినిమా ఫతేర్ పాంచాలీకి అవార్డులు వచ్చాక ఆ సినిమాపై విదేశీ విమర్శకుల దృష్టి పడింది. వారి విన్నపం మేరకు ఆ విమర్శకుల కోసం సత్యజిత్ రే ఒక ప్రత్యేక షో ఏర్పాటు చేశారు. వీక్షకులతో పాటు సత్యజిత్ రే కూడా ఉన్నారు అక్కడ. ఫతేర్ పాంచాలి మొదలైన కాసేపటికి చేతులతో భోజనం చేసే దృశ్యం ఒకటి సినిమాలో వచ్చింది. అది చూడగానే సత్యజిత్ రే పక్కనే కూర్చున్న ఒక విదేశీ విమర్శకుని ముఖం వివరణమైపోయిందంట. ఆయన కుర్చీలో చాలా అసౌకర్యంగా కదిలి రెండోసారి అలాంటి దృశ్యం రాగానే భరించలేక లేచి వెళ్ళిపోయాడట. చేతులతో తినడాన్ని సదరు విమర్శకుడు జీర్ణించుకోలేకపోయాడు. మరి ఇప్పుడు ఆ సంగతి చెప్పడం ఎందుకంటే, సంప్రదాయ స్టార్ రేటెడ్ సినిమాలు అలవాటైన వారికి పీపుల్స్ వార్లో కనిపించే కొన్ని దృశ్యాలు ఆ మనుషులు వారి మాట తీరు హాస్యాస్పదంగానో మరో రకంగానో ఆ విదేశీ విమర్శకుని కలిగించిన అనుభూతిని ఇవ్వవచ్చు. అయితే భారతదేశంలో చేతితో తినడం ఎంత సహజమో, పీపుల్స్ వార్లో కనిపించే సన్నివేశాలు, సంభాషణలు వగైరా అంతే సహజం. ఎందుకంటే అక్కడి వారి హృదయాల్లో పచ్చని ఉద్దానం ఆత్మ ప్రవేశించి ఉంది. వారిని గెలవడం అంటే ఉద్దానాన్ని గెలవడమే. పీపుల్స్ వార్ పట్ల మిగతా వారి అభిప్రాయం సంగతేమో కానీ, ఉద్దానం ప్రజల స్పందన తెలుసుకోవాలనే కుతూహలం ఒక పట్టాన వీడింది కాదు. తీరా తెలుసుకున్నా కలిగిన ఉద్వేగం తక్షణమే చల్లారేది కాదని కూడా అర్థమయ్యింది. తమ ఉద్యమ జీవితాన్ని తెరానువాదం చేసిన ఆర్ నారాయణమూర్తికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్న ఆ ప్రజలు ఆ సినిమాలో మంత్రి శంకర్రావు పాత్రపైకి కోడిగుడ్లు విసిరి అవమానించడాన్ని సరైన శిక్షగా భావించడం లేదు. అంతిమంగా అలా చూపించడం పట్ల వాళ్ళు ఏమాత్రం సంతృప్తి వ్యక్తం చేయలేదు. కారణం, నిజ జీవితంలో బలవంతుని ఏమీ చేయలేకపోవచ్చునేమో కానీ సినిమాలో ఆ పాత్రకు సరైన ముగింపు ఇవ్వాలనేవారు అంటున్నారు. నిజానికి సినిమాలో కనిపించే మంత్రి శంకర్రావు పాత్రలో అంత విలనిజం ఏమీ చూపలేదు. పైగా ప్రతి నాయకుడు వేరే ఉన్నాడు. ఆ పాత్ర ముగింపు కూడా దారుణంగానే ఉంటుంది. అయినా వారికి ఆ శిష్యం పట్టకుండా పోయింది. సినిమాలో విలన్గా ఒకరు చిన్నారావు పాత్ర ఉన్నా ప్రజలు దాన్ని విస్మరించి మంత్రి శంకర్రావు కనిపించినప్పుడు మాత్రం థియేటర్లో దొంగ కొడుకు, గాడిద కొడుకు, మా జీవితాలతో ఆడుకున్న కొడుకు అంటూ ఉత్తరాంధ్ర యాసలో కేకలేయడం వంటి వాటిలో కేవలం వారి ఆగ్రహం మాత్రమే చూడలేం. వాస్తవంగా తమ ఆకాంక్షలను కాలరాస్తున్న
నాయకుడు ఎవరన్న అవగాహన వారికి ఉందనే కోణాన్ని ఆచార్య వ్యక్తపరుస్తోంది. అందుకే వారంతా ఆ పాత్రకు వేరే ముగింపు కోరుకున్నారేమో. పాలకుల పాపాల పట్ల జాగరూకత కలిగిన వారి బలీయమని ఈ అంతర్గత ఆకాంక్ష చూసాకే ఉద్దానం ఆత్మ అనే పదం వాడొచ్చు అనిపించింది. ఇదంతా చూస్తే ఉద్దానంలో పాలకుల అభివృద్ధి మంత్రం ఎందుకు బెడిసి కొట్టిందనే ప్రశ్న సహజంగానే కలుగుతుంది. మంత్రికి వత్తాసు పలికే ఒక పాత్ర సినిమాలో ఎలా ఉంటుంది? సోంపేటను హైదరాబాద్లోని అమీర్పేటలా మార్చేద్దామని మేము చూస్తున్నాం. ఇంకా చెప్పాలంటే బీలను హైదరాబాద్లోని హైటెక్ సిటీలా చేసేయడమే మా పని. దానికి మీరు అడ్డుపడుతున్నారు. ఇలా అన్నప్పుడు థియేటర్లో గొల్లున వినిపించి నవ్వు వెనుక ఉన్న మర్మమేమిటో ఆలోచించాలి. అంతులేని కొబ్బరి, జీడి మామిడి, పనస, మామిడి పంటలు, పంట ధాన్యాలు, ఔషధ మొక్కలు, జీవజాతులు కలిగిన ఉద్దానానికి ఏం కావాలో అది ఇవ్వడానికే పాలకులు ప్రయత్నించాలి. అందుకే సినిమాలో మరో చోట పచ్చని పొలాల్లో పెరగాల్సింది పంటలే కానీ పవర్ ప్లాంట్లు కాదు అని ఉన్న జాగారావు పాత్ర అన్నప్పుడు చప్పట్లు మారు మోగాయి. దీనికి భిన్నంగా ఆలోచిస్తూ సాగిన మంత్రి పాత్రకు సినిమాలో ముగింపు సంగతి ఏమో కానీ వాస్తవంగా చూస్తే ఒక తీర్పంటూ ఇవ్వడానికి ఎన్నికలే సరైన వేదికను ఉద్దానం ప్రజలందరికీ తెలుసు. బీలలో తలపెట్టిన పవర్ ప్లాంట్కు గున్న జాగారావు, గొనప కృష్ణమూర్తి, బెందాలం కృష్ణారావులు బలయ్యారు. ఆ తరువాత జరిగిన పరిణామాలు సైతం ఉద్దానం జనాలకు పీడ కలలనే మిగిల్చాయి. ఉద్యమానికి సారథ్యం వహిస్తున్న డాక్టర్ కృష్ణమూర్తి ఆసుపత్రిలో బాంబులు పేలడం, పర్యావరణ కార్యకర్తలపై పదుల సంఖ్యలో నేరాలు మోపి కోర్టుల చుట్టూ తిప్పడం, మానసికంగా గాయపడి కష్ట నష్టాల్లో ఉన్న వారిని ఉద్దేశిస్తూ అవహేళనగా మాట్లాడటం వంటివెన్నో జరిగాయి. చివరకు డబ్బు ఎరవేయటమే కాకుండా ఉద్యమకారుల్లో అన్నలు ఉండటం వల్లనే పోరాటం పదునెక్కిందని ప్రపంచాన్ని నమ్మించబోయారు. వీటన్నిటినీ ఉద్దానం ప్రజలు తట్టుకున్నారు, తిప్పికొట్టారు. మందుల సమయంలోనూ, రైలు రోకోల విషయంలోనూ, ఉద్దానంలో మంత్రి ధర్మాన ప్రసాదరావు పర్యటనను అడ్డుకునే ప్రయత్నంలోనూ, పోరాటానికి ఇతరుల మద్దతు కూడగట్టుకోవడంలోనూ, చట్టాలను ఒడిసిపట్టి న్యాయ పోరాటం చేసే విషయంలోనూ ఉద్యమకారులు ఎంతో సహనంతో అడుగులేశారు. గెలుపుదారిగా హింసను కాకుండా శాంతిని ఆశ్రయించారు. వీటన్నిటికీ సంబంధించిన ప్రాథమిక అవగాహనను వారు దివంగత మానవ హక్కుల నేత కె బాలగోపాల్ నుంచి పొందడం ఉద్యమంలో చాలా కీలకమైన ఘట్టం. ఆయన రగిలించిన స్ఫూర్తిని కొనసాగించడానికి తరువాతి కాలంలో అక్కడి వారిని మానవ హక్కుల వేదిక శరీరానికి మెదడులా పనిచేసింది. అందుకే పోరాటంపై అన్నల నీడ ముద్రను ఉద్యమకారులు విజయవంతంగా ఎదుర్కోగలిగారు. ఉద్యమాన్ని అణువణువున తడిమిన పీపుల్స్ వార్ సినిమాలో ఈ సన్నివేశం కనిపించకపోవడం పెద్ద లోటు. ఇలాంటి వాటిని విస్మరించడం దర్శకుడు తీసుకున్న సినిమాటిక్ లిబర్టీగా సరిపెట్టుకోలేం. అయితే ఇలాంటి కొన్ని విషయాలు సినిమా ప్రాధాన్యత రీత్యా వెనక్కి వెళ్ళుండొచ్చేమో కానీ ప్రజల మనస్సులో మాత్రం అవి చిరస్థాయిగానే ఉంటాయి. పవర్ ప్లాంట్ ఏర్పాటుకు సంబంధించి ప్రభుత్వం ఇచ్చిన 1107 జీవోను రద్దు చేయాలని కోరుతూ సోంపేటలో మొదలుపెట్టిన నిరాహార దీక్షలు ఇటీవలే 1000 రోజులు పూర్తి చేసుకున్నాయి. ఆ దీక్షలు 850 రోజులకు చేరిన రోజు సోంపేట వర్తకుల సంఘం సభ్యులు దీక్షలో కూర్చుని ఉన్నారు. వారిలో వయసు రీత్యా 20 ఏళ్ల నుంచి 60 ఏళ్ల వరకు ఉన్నవారు దాదాపు 20 మంది దాకా ఉన్నారు. దినపత్రికలు చదువుకుంటూ, అక్కడే ఏర్పాటు చేసిన టీవీ చూస్తూ వారిలో వారు ఉత్సాహంగా మాట్లాడుకుంటూ ఉన్నారు. ఆ దీక్షా శిబిరానికి వెనకనే ఉన్న పాఠశాల ఆవరణ నుంచి ఒరియా పాపులర్ మాస్ పాట డమరా రంపెదెలారే కావు 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 అని వినిపిస్తూ ఉంది. ఒడిశా, ఆంధ్ర సరిహద్దులు పక్కపక్కనే ఉండే ఆ గ్రామాల్లో కొన్ని జాతుల వాళ్ళు ఏవైనా పండుగలను జరుపుకునేటప్పుడు స్టీరియాల్లో ఈ పాట వేస్తూ ఉంటారు. తెలుగులో ఈ పాటకు పొగరబోతువైన నిన్ను కాకులు పొడిచి పారిపోయాయి అని అర్థం వస్తుంది. పాలకులు జనాలను కాకులనుకుంటుంటే వీళ్ళేమో ప్రభుత్వాన్ని వెంటపడి పొడుస్తున్నారనిపించింది. దీక్షలో ఉన్న వారిని చూస్తే ఆ ప్రాంత ప్రజల ప్రాణమైన ఉద్దానం వైపు తన హస్తాలు సాచి అంతే చిత్తశుద్ధితో వారి ఆర్తిని లోకానికి చూపెట్టిన ఆర్ నారాయణమూర్తి
రెండు చేతులను ఈ క్షణం ముద్దాడాలని ఉంది. వ్యాసం సంపూర్ణం.